నేను రెడ్ హ్యాండ్గా అయింది మేము నేను ఆయన వ్యక్తికి ఇట్లా నాకు ఆల్రెడీ సోమాజిగూడలో ఉంటాడు మేడం. రెడ్ హ్యాండ్గా ఆమె రూమ్లోకి ఎంచి పిల్లలు చెడిల మీద ఉండి నన్ను ఒకటి గాజులు వేసుకొని ఉంటట్టు నన్ను ఒక కొజ్జంలాగా చేసి పక్క రూమ్లో పెట్టి పక్క రూమ్లో పోయి కలిసి ఆమె ఇష్టం వచ్చిన కార్లలో బండి మీద ఎక్కిపోతే నేను ఇంటికాడ వాచ్మెన్ డ్యూటీ పెట్టినట్టు పెట్టి నువ్వు నోరు మూసుకొని చూస్తావు మా అమ్మ ఎక్కడ తిరుగుతా నీకేంది అని చెప్పి నా చిన్న బిడ్డ అనడం, మా పెద్ద బిడ్డ అనలే కానీ మా చిన్న బిడ్డ అనడం ఇది చేస్తుండే మేడం. కార్లలో పోతుండే అది చేస్తుండే ఇది చేస్తుండే వీళ్ళ మొబైల్ వీళ్ళ తీసుకొస్తుండే ఇవన్నీ తప్పుతో వాళ్ళు కొట్టినందుకు. ఎవరైనా భర్త అనేది కోపం వచ్చినాడు ఆయన వెనక ముంగడ ఉంటే భర్త అనేది భార్యను చంపుతారు కానీ నాకు వెనక ముందు నాకు ఎవరు లేరు ఎందుకు అని చెప్పి నేను మా దోస్తు నేను ఆల్రెడీ నేను పట్టాల మీద నేను సొసైడ్ చేసుకుందామని చెప్పి అన్న కాడికి నేను పోయినా మేడం. అయినా కానీ ఒక ప్రకాష్ అంటాను నీకు పానంగండం ఉంటే నువ్వు ఎందుకు అదంతా ఎందుకు బాధపడుతున్నావు, రోడ్డు మీద వచ్చి నువ్వు ఏమైనా బతకొచ్చు నీ అంతా నువ్వు వాళ్ళు నీ పానం గురించి కోరుకుంటలేరు, నువ్వు ఎప్పటికున్నా కానీ జైల్లోనే ఉండాలి, నువ్వు ఎప్పటికున్నా లోపలనే ఉండాలి అని చెప్పాను మేడం. నేను తాగిన నిమిషాలు ఒక తప్పు ఆటో దొంగతనం చేసినప్పుడు తీసుకొని నడిపించిన నేను నంబర్ ప్లేట్ చేంజ్ చేయించి నాకు ఎరకలేక వారం 10 రోజుల తర్వాత ఓష్ వచ్చినాక నంబర్ వేరే తీసుకొని బండి నడిపించిన. అప్పుడు నేను చెంచలగూడ జైల్లో ఉన్నా మేడం. నేను చెంచలగూడ జైల్లో ఉన్నప్పుడు అప్పుడు రమేష్కు ప్రకాష్కు నన్ను చంపే ప్రకాష్ మీద రమేష్ మీద వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మేడం. రమేష్ మీద కంప్లైంట్ ఇచ్చారట మేడం. అప్పుడు నాకు ప్రకాష్ నెంబర్ ఒకటి ఆయనకు నాకు ఒకటి నా ఫ్యామిలీలో ఎవరు నాకు అంత ఒక అన్నదమ్ముల్లో ఒకటి నాకు సపోర్ట్ చేయకున్నాను, ఒక ఫ్రెండ్ ఒక కన్న తండ్రి లేక నాకు సపోర్ట్ చేసింది మేడం ఆయన దేవుని లేక. ఇప్పుడు మీ భార్య మీరు దూరంగా ఉన్న తర్వాత ఎప్పుడైనా మీ పిల్లల్ని కలవడానికి ప్రయత్నించారా? అసలు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? లే మేడం, వాళ్ళకి ఏంటంటే నేను ఇంట్లో ఉంటే వాళ్ళకి ఇష్టం లేదు. నేను ఏంటంటే మేడం మీరు సంపాదించుకుని వాళ్ళు ప్రెస్లో ఇట్లా వాసు అని జాముస్ మని అక్కడ ప్రెస్లో పనిచేసినా కానీ వాళ్ళ జీతం మీద ఆధారపడి లేకుండా మేడం. వాళ్ళ ఇంట్లో బట్టలు ఉన్నా కానీ చేసినా కానీ నేను ఉతుకుతుంటే నాకు పని లేనప్పుడు ఇక్కడ వచ్చినప్పటి నుంచి నాకు ఏంటంటే ఈ పనులు నాకు లేబర్ లాగా నాకు పనులు దొరుకుతున్నాయి మేడం. అట్లా అని చెప్పి ఏదో నేను లేబర్ లాగా పని చేసుకుంటున్నాను మేడం. మీ ఇద్దరి మధ్య అసలు ఎందుకు గొడవలు వచ్చాయి? ఎప్పుడైనా మందలించే ప్రయత్నం చేశారా భార్యని? మందలించా కాదు మేడం, వాళ్ళ పెద్ద కోళ్ళ ఇంటి దిక్కు ఎస్ఆర్ నగర్ సోమాజిగూడ దిక్కు పోయినప్పటి నుంచి శ్రీరామ్ నగర్ పోయినప్పటి నుంచి మా భార్య క్యారెక్టర్ అనేది చాలా బ్యాడ్ లాగా ఉన్నది మేడం. ఉన్న వాస్తవం చెప్తున్నా మేడం. ఆమె గిట్లా చనిపోయింది మేడం. కానీ మా రెండో అమ్మ దేవత ఉండే మేడం. మా బొమ్మడి ఇట్లా ఉన్నాడు, ఆమె అన్న నాయన అన్నట్టు అన్ని పాపమైన ఒక 5 నైనా చేయడు మేడం. ఆయన అంత చేసిండు మేడం. 3 చెల్లెళ్ళ పెళ్లి చేసిండు, ఇది తమ్ముళ్ళది ఆయన పెళ్లి చేసుకుండు. ఇల్లు కట్టుకుంటే నా మా అమ్మ డ్యూటీ ఇవ్వవా అని చెప్పి 50,000 ఇవ్వవా, ₹1,00,000 ఇవ్వవా అని చెప్పి ఇంట్లోకి గుంజి మరీ కొట్టిరు మేడం. అప్పటికి నేను చెంచలగూడ జైల్లోనే ఉన్నా మేడం, రిమైండ్లో ఉన్నా. నేను అసలు ఎందుకు వెళ్ళారు జైలుకి? ఎందుకు వెళ్ళారు? తాగిన నిమిషాలు వేరే వాళ్ళది ఆటో తీసుకొని నంబర్ ప్లేట్ చేంజ్ చేసి నడిపించినందుకు నేను రిమైండ్లో ఉన్నా మేడం. వీళ్ళు చంపేసి నన్ను మా ఆయన చంపేసిరు అని చెప్పి రమేష్ మీద ప్రకాష్ మీద కంప్లైంట్ పెట్టిరు. మళ్ళీ నాకు బయటకు వచ్చినాక నాకు ఎరికైతే ప్రకాష్ ఇట్లా సంగతి అంటే చెప్తే అప్పుడు నేను కాపీ 1 జుబ్లీస్, 1 కాపీ టు బంజారాల్, 1 కాపీ టు యూనివర్సిటీ, 1 కాపీ టు రమేష్, 1 కాపీ టు ప్రకాష్ అండ్ 1 కాపీ టు పర్సనల్ కాపీ అని చెప్పి నేను పెట్టుకున్నాను మేడం. నేను మీ భార్య చనిపోయినట్లు ఎప్పుడు తెలిసింది మీకు? నాకు నిన్న నైట్లో 8:30-9 గంటల టైంలో జరిగింది, నాకు ఎరకైంది మేడం. నాకు ఆ ప్రకాష్ అనే వ్యక్తి ఇట్లా సంగతి అంటే ఇట్లా చనిపోయింది అని చెప్పి అంటే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏం సంగతి అని చెప్పి నేను అడిగాను. అంటే అడిగితే ఇట్లా వారజూడాలో ఉంటున్నట్టు ఇలా మార్నింగ్ చెప్పాడు మేడం ఆయన. అంటే ఎంతైనా సరే మీరు ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చినా సరే ఇద్దరు కూతుర్లు ఉన్నారు, ఎంతైనా మీ భార్య మధ్యలో ఎప్పుడు మీ పిల్లల్ని చూడాలని అనిపించలేదు మేడం? వాళ్ళని చూసే బదులు రోడ్డు మీద బిచ్చపోళ్ళు ఉంటారు కదా మేడం, గాంధీ హాస్పిటల్ కదా 173 పిల్లలు 14వ నంబర్ పిల్లలు ఉన్నాయి మేడం. ఆడ నేను తినేనా కానీ రోడ్డు మీద తిని అనుకున్నా మేడం, బిచ్చపల్ల లెక్క అనుకున్నా కానీ ఎవరు రిలేషన్ దాంట్లో పోలే మేడం. ఇంకొకటి ఏంటంటే మేడం, నేను ఫ్యామిలీతో నా మ్యారేజ్ 25-27 ఇయర్స్ అవుతుంది. ఇప్పటిదాకా నా ఫ్యామిలీతో ఒక ఫోటో దిగలే మేడం. నేను ఒక ఇంటికి పోయి ఒక అన్నోళ్ళ ఇంటికి కానీ ఒక తమ్ముళ్ళ ఇంటికి కానీ మా చెల్లెళ్ళ ఇంటికి కానీ ఎవరింటికి ఇప్పటిదాకా పోయి మా భార్య ఫ్యామిలీతో పోయి ఇంటికి ఇప్పుడు ఫంక్షన్తో పోస్తారు చేస్తారు, ఒక ఇంత టీ తాగుతారు చేస్తారు. కానీ అలాంటిది కూడా నేను ఇప్పటిదాకా నేను చేయలేను మేడం. నేను అంటే మొదటి నుంచి మీ మధ్య గొడవలు ఉన్నాయా? పెళ్ళైన దగ్గర నుంచి మధ్యలో అప్పటి నుంచి మేడం ఆమె ఏంటంటే పెళ్ళి అయినప్పటి నుంచి నా బిడ్డ పుట్టక ముందు అప్పుడు ఒక ఆటో నడిపిస్తుంది. నాకు ఆటో లైన్కి నాకు ఎరకలేదు. నాకు చెత్త బండి పెట్టేసి ఒక ఆయన ఆటో నేర్పించిండు. బుజ్జ ఆయన పేరు బుజ్జ అనే ఆమె వచ్చి కత్తి ఇట్లా ముక్కు కాడ పెట్టి ముక్కు పోగు తీసుకున్నట్టు ఇట్లా ఎరకలేదు. నేను బండి కిరాయికి ఇచ్చినాక ఒక దినం ఆయన ఇంట్లో మంచం మీద అనుకున్నాడు. మంచం మీద ఏమేమి అనుకున్నాడు, నువ్వు బాసం తమ్ముతున్నావు ఏం సంగతి అని చెప్పాను. అప్పటి నుంచి మేడం ఈమె మీద నాకు అనుమానం ఉన్నది మేడం. అప్పుడు తర్వాత వెనకసేపు వాళ్ళ ఇల్లు మా అమ్మ చచ్చిపోయింది. తర్వాత మా అమ్మ చచ్చిపోయినాక ఆ ఇల్లు మా అక్కతోని మా వదినతోని
వదిన అంటే తల్లి దగ్గర సమానం. ఇక్కడ సెంటర్లో మా ఇల్లుండే, నీళ్ళు పోస్తే గడికి కొట్టాడమ్మా, ఇంటి పక్కలతో కొట్టాట, ఇంటి ముంగటతో కొట్టాట. నాకేంటంటే నలుగురితో కలిసిమెలిసి ఉంటే నలుగురు నాకు సాయం పడతానని చెప్పి నేను నలుగురితో కలిసిమెలిసి ఉంటామా. రోడ్డు మీద పేపర్లు ఎరుకుంటాడు కాదు, ఒక పేపర్ ముక్క కావాలన్నా కానీ అవసరం వస్తుందని చెప్పి నేను కలిసిమెలిసి ఉంటానమ్మా. ఆమె గట్లా కాదు, నా వంతనగా నేను ఉండాలి, నా నా పట్టు నువ్వు ఉండాలి అంతే అని చెప్పి వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు అమ్మిపించి శ్రీరామ్నగర్ పోయినాం మేడం. బొడవని శ్రీరామ్నగర్ పోతే శ్రీరామ్నగర్లో ఆమె అప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినాక తర్వాత ఇంకసరికి యూనివర్సిటీ కోటర్స్కి వచ్చాము. యూనివర్సిటీ కోటర్స్కి వచ్చాము. నాకు 5 సంవత్సరాలలో 8 ట్రాన్స్ఫర్లు చేసి మేడం. నీతి నిజాయితీగా సులేమాన్ సిద్దిక్ అంటాను ఉండే మేడం. ఒక్క ఇంటికే జాగా నేను సంపాదించలే మేడం. పుణ్యానికి వచ్చి 5,000 10,000 ఇచ్చి యూనివర్సిటీలో ల్యాండ్ అనేది కబ్జా చేసుకుంటూ అది చేస్తున్నాను సెక్యూరిటీ ఆఫీసర్ అంటే ఉండే. మీరు పదే ఇల్లులు మారుతూ ఇప్పటి వరకు దాదాపు మీ భార్యతో కలిసి ఉన్నప్పుడు 5-6 ఇల్లులు కూడా షిఫ్ట్ అయ్యారు. ఆమె ఏంటంటే మేడం, ఇప్పుడు నేను ఒక ఇల్లుగల్ల ఉన్నది, చిన్న ఎగ్జాంపుల్, తల్లిలకు సమానం. ఇల్లుగల్ల పెద్ద ఆమె ఇవాళ కాదు పైసలు రేపిస్తామని చెప్పి ఇల్లుగల పైసలు అడిగింది అన్నప్పుడు నేను పని పోయినప్పుడు నేను ఇలా కాదు నేను రేపిస్తా అమ్మ, ఒక వారం అయితే లేట్ అయితే నేను ఒక 500 ఎక్కువ కల్పిస్తా అంటే ఆమెతోని ఒక సంచి మూట సామాన్ ఇప్పి సామాన్ తెరిచే లోపల మేడం ఏడాదిలో 5 ఇల్లు షిఫ్ట్ అవుతుండే. ఏడాదిలో 5 ఇల్లు షిఫ్ట్ అవుతుండే. సంచి ఇప్పక ముందే గడికి ఇల్లుగలుగుతుంది కొట్టాడు. నేను వాకిలుకి లీజల్లి అన్ని విధాలు నేర్చిపోతే ముగ్గు పెట్టేది 10 గంటలు పెడతారా అమ్మ, 10 గంటల ముగ్గు పెడతారు ఎవరన్నా, నా ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకుంటా అని చెప్పి ఇల్లుగలతో కొట్టాడు. ఇల్లుగల ఆమెతో నీకేం సంబంధం, నేను చెప్తేనే లేదు కిరాయి గురించి, నువ్వు చెప్తేనే ఎందుకు ఇన్నది ఆమె, నీకు ఆమెకు అని చెప్పి ఆమె తల్లి లేక సమానం ఉంటారు. ఇప్పుడు పైసలు ఇచ్చడం వాళ్ళకి ఇవ్వాలా కాకుండా రేపు ఇస్తామని చెప్పి ఏదో మనం సంజాయించిన తీరు ఉంటుంది. మన రూపాయన మనం పనికిరాదమ్మా అది. అంటే మీ మీద అనుమానం మొదటి నుంచి కూడా ఉండేదా తనకి? ఎవరి మీదమ్మా? మీ భార్యకి మీ మీద అనుమానం ఉండేదా? లేదమ్మా, నాకు అటువంటి క్యారెక్టర్ లేదమ్మా. నాకు అనుమానం అనేది నాకు ఇప్పటిదాకా మేడం, నేను రూమ్కి వచ్చిన రూమ్కి ఉన్నది ఇప్పటిదాకా నేను వాళ్ళు అందరూ అనుకుంటున్నారు, దేశం అందరూ అనుకుంటున్నారు పెళ్లి చేసుకుంటూ మంచిగా ఈ పిల్లల్ని నిలిచేసిండు రోడ్డు మీద ఉన్నారని. పిల్లల క్యారెక్టర్ ఎప్పుడైతే ఫిలిం నగర్ పోయి ఫిలిం ఇండస్ట్రీలో పోయారో అప్పటి నుంచి మేడం వాళ్ళు ఫోటోలు, వాళ్ళు బండ్ల మీద తిరగడము, షేర్ చేయడము, రాత్రి 11 గంటల దాకా 12 గంటల దాకా ఇష్టం వచ్చినట్టు చేయడము, అది నాకు నచ్చలేదు మేడం. నా క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ నాకు నచ్చలేమ్మా. అంటే ఒక తండ్రిగా మీకు బాధ్యత ఉంటుంది కదా, ఎందుకు వెళ్ళొద్దు అని ఖండించే బాధ్యత ఎందుకు చెప్పినా, నేను చెప్పినప్పుడు నా పిల్ల మా భార్య ఏమంటుండే, నేను చెప్పినట్టు నువ్వు వినాలను, నువ్వు చెప్పినట్టు నేను కాదు, నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు చెప్పినట్టు నేను కాదని చెప్పి మా భార్య అంటుండే మేడం. ఇదంతా కారణం మా పెద్దోదినే ఉండేమో, నిర్మల అంటే ఆమె చనిపోయింది. ఆమె మార్చి 22కు లాక్డౌన్ వచ్చింది, మార్చి 24కు ఆమె చనిపోయింది. ఆమె ఇలా చనిపోవని కారణం వాళ్ళ పిల్లలే అమ్మ. మొత్తం వదిన అంటే తల్లిలక సమానము, ఒక కొడుకులేక నన్ను వాయించింది అన్ని గీతలు ఆ పిల్లకు. లాక్డౌన్ టైంలో గిట్లా ఆమె ముఖం గిట్లా చూడడానికి పోలేమ్మా. ఆ రమేష్ ఒక్కనే సాగు చేసుకున్నాడు. సొంతం అక్క చనిపోయినా కానీ మేము పోనీక మాకు పరిస్థితి మాకు ఫుల్ ఇంట్లోకి బయటకు వెళ్ళలేము. ఏంటి ఫైనాన్షియల్గా ఏమన్నా వీక్ ఉన్నారా? లలిత చనిపోయి 1 వీక్ అయినా కూడా పిల్లలిద్దరూ అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేవు అని చెప్తారు, వాస్తవమేనా మేడం? వాస్తవం అయితే నేను చచ్చిపోయినా కానీ, ఒకవేళ నేను ప్రస్తుతానికి ఇలా చనిపోయినా కానీ నాకు ఒకటి పోలీసు వాళ్ళు ఒక 9 లేక జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక అమ్మ లేక నేను భావిస్తున్నాము. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు పని చేస్తేనే పైసలు తీసుకుంటా తింటామా. నేను ఏదో ఇంత ఒక శిష 2 శిష కళ్ళు తాగుతుంది తల్లి. ఇప్పుడు నిమ్మలంగా దేవుని దేవల్ల నేను నా బతుకు ఏదో ఒక దినం పని దొరుకుతుంది, ఒక దినం పని దొరకదమ్మా. అట్లా నేను బతుకుతున్నా. ఇప్పుడు పిల్లలకు 4 పిల్లల్ని పెట్టుకొని అంత పెద్దగా నేను ఏం కష్టపడింది అంత పెద్దగా ఎట్లేదమ్మా. ఇవాళ దినం మా నాయన చంపిండు, మా రమేష్ చంపిండు, మా ప్రకాష్ చంపిండు అని చెప్పి అనడం. అంటే వాళ్ళ దగ్గర అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేవు, అందుకే బాడీని అక్కడ పెట్టాము. లే మేడం, లే ఇది సంథింగ్ ఈజ్ రాంగ్. ఇది ఏ మనిషి కానీ మేడం, నేను ఒకప్పుడు ఆటో నడిపిస్తాడు మేడ్చల్కి ఎంచి నేను ఒకటి ఆశ్రమం ఉంది రైట్ సైడ్లో, ఒక బాడీ అనేది నేను టాయిలెట్ పోతుంటే ఇలా బాడీ లెట్కాల్సిందే. నేను నా రిలయన్స్ నెంబర్కి ఎంచి నేను 100 ఫోన్ చేసినాను. నేను మళ్ళీ ఆశ్రమంకి ఎంచి రిటర్న్ వచ్చేటప్పుడు బాడీని తీస్తుండే, అక్కడనే ఆటో లారీ నడిపిస్తానంట ఆయన. అట్లాంటిది వీళ్ళు 8 దినాలు బాడీ ఇంట్లో పెట్టుకొని ఉన్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఇంకొకటి వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదో నాకు ఎరకలేదమ్మా, వాళ్ళు ఏడు ఉన్నారో నాకు ఎరకలేదమ్మా. లాక్డౌన్ నుంచి నేను ఇప్పటిదాకా ముఖం చూలేతాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్ నుంచి వాళ్ళు బోడబండలా ఉండి బోడబండకించి వారసుడికి చేయడం కారణం యూనివర్సిటీ యూనియన్ లీడర్లో కొద్దిగా చెయ్యి ఉంటుందమ్మా. ఇలా నా యూనివర్సిటీ కోటసీలో కాల్ చేపించి 10 సంవత్సరాల నుంచి నాకు గవర్నమెంట్ నాకు న్యాయం నుంచి హైకోర్టు నుంచి కేసు కొట్టేసినా కానీ, హైకోర్టు తీర్పు ఇచ్చినా కానీ, రిజిస్టర్ చేసుకోమన్నా కానీ యూనివర్సిటీలో మమ్మద్ అలీ పేపర్ మీకు మా మృతి పట్ల అనుమానాలు ఉన్నాయా? హెల్త్ బాగోలేక చనిపోయింది మేడం. ఆమెకి హెల్త్ బాగలేదు మేడం.
ఆమెకి వెళ్తూ ప్రాణం బాగా లేకుండా చనిపోవద్దు. ఆమె 100% మీద బీపీ షుగర్ ఏం లేదు. దేవుని దేవాల నేను ఇలా 51 సంవత్సరం అవుతుందమ్మా, నాకు బీపీ షుగర్ అనేది లేదు, ఫిక్స్ ఒకటి తప్ప. ఎందుకు చనిపోయింది అనుకుంటున్నారు? లేదమ్మా, అది ఏంటంటే సంథింగ్ ఆమెను తీసుకొచ్చి వారజులలో ఓవర్ పెట్టిరు. బోడబండలో ఉన్న ఆమె, శ్రీరామ్ నగర్లో ఉన్న ఆమె, రహమత్ నగర్లో ఉన్న ఆమె, ఆడికేంచి ఈడికి యూనివర్సిటీ కాడికి దగ్గరలో తెచ్చిపెట్టినారు ఎవరు, ఏం సంగతి? ఇది ఫోన్ ట్రాక్ చేసి ఒకప్పుడు నా మీద తప్పుడు కేసు మీద నా మీద ఫోన్ ట్రాక్ చేసి నా మీద అన్యాయంగా కేసు పెట్టి వైఎస్ జగన్మోహన్ అప్పుడు బెయిల్ తీపించిండు. వాళ్ళ కొంట వండి పెడితే ఆంధ్ర వైఎస్ జగన్మోహన్, నిమ్మగడ్డ ప్రసాద్, బీపీ ఆచార్య, రాజగోపాల్, సునీల్ రెడ్డి, మోపిదేవి, బ్రహ్మానందన్ రెడ్డి, విజయరాఘవ, సూర్యప్రకాష్, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ నాకు వాళ్ళకు వంట ఫుడ్డింగ్ మెయింటెనెన్స్ చేస్తే నాకు బెయిల్ తీపించారు. నాకు నా భార్య మీద ఎప్పుడైతే నాకు నచ్చలేదో ఇప్పుడు చెప్తున్నామా, నాకు షూరిటీ పెట్టనీకే ఒక ఆధార్ కార్డు, ఒక ఫోటో కావాలి. వాళ్ళు పైసలు ఇస్తామన్నా కానీ ఒక ఆధార్ కార్డు, ఫోటో అట్లాంటిది షూరిటీ మొగన్ మీద అంత నమ్మకం లేదు, ఆయన తప్పు చేసినొచ్చు అని చెప్పి ఒక షూరిటీకి పెట్టలేదమ్మా. అప్పటి నుంచి నా పానం విరిగిపోయిందమ్మా. అంటే ఇప్పుడు ఏమై ఉంటుంది, ఎందుకు చనిపోయి ఉంటుంది? మేము మాత్రం మేడం ఒకటి చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు 2 రోజుల నుంచి ఇప్పుడు నేను నాకు ఎరకలేదమ్మా, నేను ధర్మంగా చెప్తున్నా, నేను చెట్టు కింద ఉన్నా, ఇదే చెట్టు కింద మీరు నాకు చంపేసినా ఏం పరగబడది. అది మాత్రం 8 దినాలు పెట్టుకొని ఆమె రూమ్లో ఉన్నదంటే ఆమెకు ఆ ఫోన్ నెంబర్ ఏమేమి ఉన్నాయో లింక్ చేసి అలా ఇంటికి ఎవరు వస్తున్నానో సీసీ కెమెరా చెక్ చేసి ఆమె ఫోన్ నెంబర్ నుంచి ట్రాక్ చేసి ఆ ట్రాక్ నుంచి మీరు అసలు నేరస్తులు అనేది ముంగడొస్తారమ్మా. అంటే పిల్లలు కూడా ఏం మాట్లాడడం లేదు, పిల్లలు ఏం మాట్లాడారు వాళ్ళు చాలా గట్టిగా గట్టిగా ఉందమ్మా, వాళ్ళు గుండె గట్టిగా చేసుకొని ఉన్నారు. వాళ్ళు దయా దాక్షిణ్యం లేదు, ముంగడ ఎవరు ఉంటే వాళ్ళని నూకేయాలి అంతే. మనం సేఫ్ ఉండాలని చెప్పి చూసుకుంటారు అంతే. వాళ్ళ క్యారెక్టరు ఏంది, ఏం సంగతి, నేను కన్న తండ్రిని కాబట్టి నాకు ఎరక. నేను ఇడిచేసుకొని ఇవాళ దిన నేను పెయింటింగ్ పని చేసుకుంటా ఉన్నా కానీ నా పెయింటింగ్ వాళ్ళు అరే ఏంది భార్య చచ్చిపోయింది ఇలా పిల్లల దగ్గరికి ఇలా ఓలేదు ఇట్లా సంగతి అంటే వాళ్ళు చేసిన కథకు నేను ముఖం గిలో చూపెట్టలేక నేను ఇలా ఇంటికాడ ఉండి భార్య చనిపోయింది అని చెప్పి తాగి ఇంటికాడ నిమ్మలంగా వండుకునేటోని నేను ఎందుకు పని చేసుకుంటాను నాకు ఎరక. తాగి వండుకుంటే తిని వండుకుంటే నాకు పెట్టరు. నాకు అంటే ఏంటి పిల్లలు ఎందుకు తల్లి చనిపోయినా కూడా ఇంట్లో వారం రోజుల పాటు ఇది ఇప్పుడు ఇందాక నేను ఇదే సార్కు నేను డిస్కస్ చేశాడు కాను, సార్ ఇది ఆమె బీపీ లాంటిది కానీ ఎలాంటి షుగర్ లేదు, ఆమె సూసైడ్ చేసుకోనికి కారణం ఏం అవసరం? ఇప్పుడు ఆయన నైనా లేడు, ఓకే, నైనా ఒక బట్టబాజో ఏదో ఒకటి లంగప్పు కొడి అయ్యి ఇంట్లోకి నుంచి వెళ్ళిపోయిండు, ఓకే. మరి నేను చనిపోతే మరి నా పిల్లలు ఎట్లా అని చెప్పి తల్లి ఆలోచించదా అమ్మా? తల్లి చేసుకోనిక కారణం ఏంది అమ్మా? తల్లి చేసుకోనిక కారణం ఏంది? ఇప్పుడు నైనా లేడు మరి నేను పోతే మరి నా పిల్లలు ఎట్లా అని చెప్పి తల్లి ఆలోచించదా? ఒక బుక్కడు అన్నం ఎందుకు కాదు తల్లి ఉపాసం ఉండి పిల్లలు పెడుతుంది. అట్లాంటిది ఆమె అందరూ ఆమె చేసుకుందంటే ఇది పిల్లలను ఏంటంటే ఇద్దరిని అలాగలాగా పెట్టి ఒక దగ్గర పెట్టి 2 రోజులు తిండి పెట్టి కరెక్ట్ ఇంటర్కషన్ చేయండి, ఆటోమేటిక్ న్యాయం అనేది జరుగుతుంది. నేను తప్పు చేస్తే నాకు ఈయన మీరు చంపేశాను. అంటే లెటర్ లో ఆ పిల్లలు రాశారు, ప్రకాష్ రెడ్డి మా నాన్న, ఇంటి ఓనర్లు, మా మేన మామయ్య చేతబడి చేశారు, క్షుద్ర పూజలు చేశారు అంటున్నారు. మేము నమ్మేది దేవుడు, మన దేవుడు మన నియత్ మీద ఉంటుంది మేడం. మేనమామ చంపిండు, ప్రకాష్ చంపిండు, ఇది కాదు. మీకు అసలైన స్టోరీ అనేది బయట అనేది ఎట్లా పడుతుందంటే ఇది సపరేట్గా వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైతే ఉన్నాయో ఆధార్ కార్డు లింక్తో మీరు ఫోన్ నెంబర్ తీయండి, ఆటోమేటిక్ బయటపడుతుంది. ప్రకాష్, రమేష్, రాజు అని కాదు. అసలైన నేరస్తులు అనేది లలితకు ఆల్రెడీ ఎరక, లలిత పిల్లలకి ఇట్లా ఎరక. వాళ్ళతో ఎవరెవరు సంబంధం ఉండే ఏం సంగతి ఏం కదా. సొసైడ్ చేసుకునేది ఉంటే మేడం మా పేరు రాసింది నిజమే, ఓకే, ఒప్పుకుంటున్నాను. నేను 2018లో లాక్డౌన్ టైంలో అప్పుడు నేను ఇంట్లోకేం బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు చేసుకుంటే నేను చేసినని చెప్పి నమ్మకం ఉంటున్నది. ఇప్పుడు లాక్డౌన్ నుంచి ఇప్పటిదాకా నేను ముఖమే చూడలే, నేను లాక్డౌన్ నుంచి ముఖమే చూడలే. ఇప్పుడు ఆయన చంపిండు, ఈయన చంపిండు ఇవన్నీ తప్పుడు. ఆల్రెడీ నేను చెంచగూడ జైల్లో ఉన్నప్పుడు ఈ రిపోర్ట్ రాసి వాళ్ళు పెట్టిరు కాబట్టి మా ఆయన చంపేసి అని చెప్పి కొద్దిగా రిపోర్ట్ అనేది యూనివర్సిటీ పిఎస్లో ఇది కొద్దిగా ఏంటంటే మేడం వాళ్ళకు ప్రకాష్ రెడ్డి ఎవరండి? ప్రకాష్ రెడ్డి అంటే మేడం నాకు యూనివర్సిటీలో ఒకటి అయిన ఉన్నాడు, అలీం అంటే ఆయన ఉండే, చనిపోయిండు పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో. కొద్దిగా చాలా మీరు నా బ్యాక్గ్రౌండ్ గురించి మా పిల్లల గురించి అడుగుతున్నారు. నాకు ఎట్లా అన్యాయం జరిగింది ఏం సంగతి అది ఇట్లా మీరు పబ్లిక్ షేర్ చేసుకోవాలి. చదివిన వాళ్ళకి అట్లాంటిది ఉద్యోగాలు వస్తున్నారు. నాకు కోర్టు డిసిషన్ వచ్చింది ఇట్లా నాకు ఉద్యోగం ఇలా ఇస్తలేరు, మరి ఎట్లా చేసుకొని బతకాలమ్మా? అప్పటి నుంచేమో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళ రాజ్యం, వీళ్ళు ఏం చేసినా చూసుకుంటా ఊకోవాలని చెప్పి అంటున్నామ్మా. వీళ్ళు ప్రకాష్ రెడ్డి ఎవరు? ప్రకాష్ రెడ్డి పేరు లేదు, ప్రకాష్ రెడ్డి ఎవరు లేదమ్మా. ఆయన కడుపుకు అన్నం లేకుంటే బుక్కడ అన్నం పెడతాయి ఆయన పాపం. ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది నాకు ఉన్నా కానీ ఇప్పటికీ
ఆయన రాజు నువ్వు చనిపోయాలని చెప్పాను, ఇప్పుడు నేను ఆయన ముందు ఈడ పణం ఇస్తామ్మా. ఆయన ఎందుకు కాదు, వాళ్ళ మామ ఎందుకు కాదు, దేవుడమ్మ ఆయన. మేనమామ పేరు కూడా రాశారు. చిన్నమామను ఆల్రెడీ బ్లాక్ మ్యాజిక్ చేసి చంపేశారు, చేతపడి చేసి. మేడం వీళ్ళు అంత అమ్మవారి లెక్క ఇంటికాడ వచ్చి ప్రకాష్ వాళ్ళ ఇంటికాడకు వచ్చి, ప్రకాష్ వాళ్ళ ఇంటికాడ వచ్చి వాళ్ళ భార్యను ఇంటికాడ వచ్చి బొట్టు పోసి కొట్టి చేసి అంత చేసిన కథ మా యూనివర్సిటీలో. ఆ దినము ప్రకాష్ ఇంట్లో లేడు, లేకుంటే ఆ దినము ప్రకాష్ బెదిరిస్తుండే. ప్రకాష్ లేక ఇంటికాడకు వచ్చి కొట్టి పోవడం చేయడం ఇది అంతా అవసరం. ఎవరు కొట్టారు అంత ప్రకాష్ని కానీ, లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర పూజలు ఇవన్నీ ఎవరు చేశారు? ఇదంతా ఆమెనే అనుమానం. ఇట్లా బండారం పెట్టుకొని ఇట్లా బొట్లు పెట్టుకొని అన్ని ఆమెనే శివసతి లేక మొత్తం గాజులు వేసుకొని అన్ని వేసుకొని వచ్చిందని చెప్పి ప్రకాష్కి చెప్పిందమ్మా ఆల్రెడీ. నాకు వీడియో అప్పుడు తీసినప్పుడు నాకు చూపెట్టిండు అది. వాళ్ళ మేనమామ పేరు కూడా రాశారు. మేనమామతో ఏమన్నా గొడవ? లేదమ్మా, మేనమామ చాలా దేవుడమ్మ ఆయన. ఎందుకంటే ఒక తండ్రి లాంటిది ఆయన. ముగ్గురు బిడ్డల పెళ్లి చేయాలన్నా కానీ, ముగ్గురు బిడ్డల పెళ్లి చేయాలన్నా కానీ వెనక ముందు అవుతారమ్మా. ఆయన కన్నా బిడ్డ కన్నా పెళ్లి చేయకుండొచ్చు, ముగ్గురు చెల్లెల పెళ్లి చేసి, తమ్ముని పెళ్లి చేసి, చేతవాడి ఊతవాడి వీళ్ళు ఇవన్నీ నేను ఇప్పటిదాకా నేను చూడలేమ్మా. చేతవాడి ఊతవాడి అన్నీ తప్పు మేడం. చేతవాడి చేసి ఏమొస్తుందమ్మా? ఇప్పుడు వెళ్తారా మీ పిల్లల దగ్గరికి? ఆల్రెడీ తల్లిని కోల్పోయారు, పిల్లలు అనాథలు అయిపోయారు. పిల్లలు అనాథలు ఏం లేదు మేడం. నా కిడ్నీలన్నా కోసుకొని వాళ్ళు అమ్ముకుంటారు కానీ వాళ్ళ మీద నాకు నమ్మకం లేదమ్మా. ఏదో నేను రోడ్డు మీద తినైనా కానీ ఇల్లుగల నిలబడినా రోడ్డు మీద తిని అనుకుంటా, లేకుంటే చచ్చిపోయినా కానీ జిహెచ్ఎంసీలో వేసుకోతారు, పోలీసులు వేసుకోతారు తప్పక నేను వాళ్ళ దగ్గర నేను ఓనమ్మా. ఒక్కటే ఏంటంటే నేను కోరుకునేది ఒకటే, నాకు యూనివర్సిటీ ఒకటి అన్యాయం చేసింది ఒకటి, డ్యూటీ గురించి ఇయ్యక. యూనివర్సిటీలో యూనియన్ లీడర్లది చేయలేంది ఆమె బోడాబండకించి ఇడికి రానికే కారణం ఆటోమేటిక్. ఇప్పుడు మీరు ఫోన్ ట్రాక్ చేయండి, ఆటోమేటిక్ ఆమెకు ఆడ నుంచి ఈ ఆల్రెడీ ఇంతకుముందు యూనివర్సిటీ క్వార్టర్స్లకి కాల్ చేసి బోడబండ పోయింది. బోడబండకి ఈ శ్రీరామ్ నగర్లో, యూసుఫ్గూడలో, రహమత్ నగర్లో, అమీర్పేటలో, పంజాగుట్టలో ఉండొచ్చు. అంటే తనకి ఎవరైనా సరే సపోర్ట్ చేస్తున్నారు, 100% మేడం, 1000% ఉన్నారు యూనివర్సిటీలో. ఆల్రెడీ నేను యూనివర్సిటీకి వస్తున్నానా లేదా అని చెప్పి ప్రకాష్ మీద ఆల్రెడీ ఇంటికాడికి వచ్చి ఆ డబ్బా షాప్ కాడ వచ్చి కనుక్కొని పోయారు, 2-3 సార్లు వచ్చి కనుక్కొని పోయారట. నేనేం దొంగతనం చేయలేమ్మా, నీతి నిజాతిగా బతుకుతున్నా. ఇప్పుడు కోవిడ్ టైంలో, కోవిడ్ కంటే ముందు మీరు కలిసి ఉన్నప్పుడు కూడా మీ మీద హత్యాయత్నం చేశారన్నారు, వాస్తవం? ఎవరు చేశారు? మా బిడ్డ అనేది మా బిడ్డ తువ్వాలు వేసి ఇట్లా గుంజాలి, తువ్వాలు వేసి ఇట్లా గుంజి మమ్మీ అని చెప్పి అన్నది. రాత్రి గుంజు యూనివర్సిటీ చెప్పేద్దాం, ఏదన్నా డ్యూటీ వస్తుంది, ఏమైనా పైసలు వస్తాయి అని చెప్పి చెప్పింది. లాక్డౌన్ అయిపోయిన తెల్లారే మేడం, ఎప్పుడైతే లాక్డౌన్ ఖతం చేస్తారో అప్పుడు ఇంట్లోకి నుంచి వెళ్ళిపోయినా మేడం. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఇంటికాడ వాళ్ళ ముఖం చూడలే మేడం. ఇప్పుడు వాళ్ళు వచ్చి నా దగ్గర ఉండన్నా కానీ నేను పెట్టుకున్నంత సోమత నా దగ్గర లేదు మేడం. వాళ్ళకి మీరే ఉంచుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? పెళ్లిడికి వచ్చారు పిల్లలు, బయట కూడా సొసైటీ బాగోలేదు మేడం. వాళ్ళు సొసైటీలో బాగా లేకుండా తిరుగుతున్నాయి, వాళ్ళకి ఎంజాయ్మెంట్, వాళ్ళకి కావాల్సింది ఫ్రీడమ్. ఏ తండ్రి కానీ ఇట్లా ఆలోచించాడు. వాళ్ళకి కావాల్సింది ఫ్రీడమ్. ఏంటంటే డైలీ ఒక ఆయన ఎమ్మడి ఎంజాయ్ చేయాలి. కళ్ళు తాగుతారు, మందు తాగుతారు, బీడు తాగుతారు. తెచ్చిచ్చిన నేనే కాబట్టి చెప్తున్నామా. నేను ఎట్లుంటున్నాను అట్లా. నేను అది పూటకు మాత్రం నేను చంపలేమ్మా, నేను ఉన్న రోజులైతే. ఎందుకు ఆ మందు వీటన్నిటికి ఎందుకు బానిసలయ్యారు? ఎందుకు మీరు స్వయాన తెచ్చిచ్చానని చెప్తున్నారు? మేడం నేను తెచ్చుకొని తాగుతుంటాను కదా, ఇంటికి తెచ్చుకొని తాగుతుంటే వీళ్ళు తీసుకొని తాగడం. తల్లి తాగింది, తల్లి తాగినాక ఏం చేసి పిల్లలకి ఇట్లా కూర్చోబెట్టి పిల్లలకి ఇట్లా పోతుంది అలవాటు. ఇప్పుడు ఇలా చెప్తున్నా మేడం, దగ్గర నేను ఎప్పుడు శ్రీరామ్ నగర్లో ఉన్నప్పుడు తాగిరైతే ఇప్పటికీ వాళ్ళకు ఇంకా చెడు అలవాట్లు వచ్చిన లాక్డౌన్ నుంచి. మమ్మీ ఎందుకు మమ్మీ నేను పెట్టుకోను, అవసరం మనకు అని చెప్పి చిన్నపిల్ల అంటుంది. లోపలికి నుంచి దర్వాజా పెట్టింది, బాల్కనీ ఇంతే అమ్మా, ఇంతే ఉంది, 2 ఫీట్ల బాల్కనీ ఉంది. అలా అనుకున్నాను నేను రహమత్ నగర్లో. లోపల మాట్లాడుతారు, ఏం లేదు మమ్మీ వాళ్ళు ఎట్లా నడుము కట్టుకుని ఇలా గుద్దింది మా బిడ్డే. ఇట్లా రాత్రిపూట సంటింగ్ పని వేసి వచ్చి ఇట్లా గుద్దుకొని ఇలా కట్టుకొని అనుకున్నామ్మా. అదే తువ్వాలు తీసుకొని గుంజాస అయిపోతుంది కదా అన్నప్పటి నుంచి నేను ఇంట్లోకి నుంచి బయటకు వెళ్ళిపోయినమ్మా. అంటే ఫ్యామిలీ అంటే చిన్న చిన్న గొడవలు ఉంటూ ఉంటాయి, సర్దుకుపోతూ ఉండాలి, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మీరు భార్య చనిపోయింది, ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. సో ఇప్పటికైనా సరే మార్చుకొని ఆ పిల్లల్ని దగ్గర మారం మేడం. తలా ఒక్కొక్క ₹1 ఇచ్చినా వాళ్ళు వాడతానని చెప్పి అంటే నేను నా పానమనిస్తా. వాళ్ళని ఏం లేదు మేడం, ఆమె ఎట్లా చనిపోయింది ఏం సంగతి నాకు కావాల్సింది ఒకటే. ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? ఫైనల్ ఆమె ఏం లేదు మేడం, మా చిన్న బిడ్డను కరెక్ట్ ఎంక్వైరీ చేస్తే ఆటోమేటిక్ అన్ని బయటపడతాయి మేడం. వాళ్ళకి ఇదంతా తెలుసు అంటారా ఎలా చనిపోయారు? అందరిగా 8 దినాలు ఎవరుంటారమ్మా, 8 దినాలు ఇంట్లో పెట్టుకొని ఉన్నదంట. చూసిన వాళ్ళు నా పని వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తున్నారమ్మా, 8 దినాలు ఎట్లుంటారమ్మా.
అంటే వీళ్ళని నాకు ఒకటి న్యాయం కూడా ఏంటంటే అనుమానము ఎవరికైనా కానీ ఆమె లలిత ఉన్నదని కాదు, లలిత జాగాలో ఎవరున్నా కానీ అట్లా అన్యాయం జరిగినప్పుడు నా పిల్లలకి అన్యాయం కానీ కాదు, లలిత జాగాలో ఉన్నప్పుడు ఇట్లా జరిగినప్పుడు పిల్లని ఇన్ని రోజులు రూమ్లో పెట్టి ఎందుకున్నారు? ఈ పిల్లల వెనుక ఎవరో భయం పెట్టి లోపల రూమ్లో పెట్టిర్రు. మెయిన్ కారణం వాళ్ళకి కరెక్ట్ అన్నం పెట్టి 2 రోజులు రిలాక్స్ ఇచ్చి అలాగలాగా ఇంట్రాకేషన్ చేయని ఆటోమేటిక్ ఆమె ఎందుకు చనిపోయింది ఏం సంగతి ఎరకతుంది. 200% 1000% మేడం. ఈ సొసైటీ అంటే కాదు, ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, అందరు చూస్తున్నారు. చూస్తున్నాం కదా, ఫైనల్లీ అయితే మాత్రము లలిత భర్త పిల్లల్ని ఇంట్రాగేషన్ చేస్తే ఖచ్చితంగా అన్ని వాస్తవాలు బయటపడతాయి. గతం నుంచి లలిత పలు ప్లేసెస్ మారడంతో పాటు మొదటి నుంచి చెప్తే వినేది కాదు. ఖచ్చితంగా ఈ మరణం వెనుక